హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్ తీసుకొచ్చాను గైస్. మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఈ వీకెండ్ ప్రైజ్ మనీ 80 lakhs. సో ఈరోజు నాగార్జున గారు అయితే చాలా ఫన్నీగా చేశారు. కొంతమందికి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాడు. ఇక మనం సండే అంటే ఫండే తెలుసుగా గైస్. ధమాకా, డబల్ ధమాకా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంతమంది వచ్చారు అవన్నీ అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, చూస్తూనే ఉండండి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మెగా చీఫ్ నబీల్ అయ్యాడు. చీఫ్ వచ్చేసి పృథ్వీ. సో ఇద్దరు అయితే మంచి ఇప్పుడు ఇద్దరి చేతిలో అయితే ఉంది. ఇప్పుడు ఏమంటారు, బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ చేతిలో ఓల్డ్లో ఉన్నారు. సో మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే నాగార్జున గారు నాగమణికంటని కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచారు. సో స్టార్టింగ్ ఇక నాగమణికంటకి అయితే ఎందుకు ఎమోషనల్ అయ్యా వీకెండ్లో అవన్నీ అయితే క్లారిటీ అడిగాడు. ఇక సో ఇక నాగమణికంట తెలుసుగా గైస్, ఇక తన కొంచెం ప్రెజర్ ఫీల్ అవ్వడం వల్ల, కొంచెం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు నాగమణికంట. సో ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కూతురు, వాళ్ళ వైఫ్ గుర్తుకు రావడం వలన ఈ వీకెండ్లో ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది కదా, అవి ఫుడ్ సెలెక్ట్ చేయమని యష్మి ఏదైతే కన్ఫ్యూజన్ రూమ్లో చూస్ చేసుకోమని ఆఫర్ ఇచ్చాడో, అప్పుడు నిఖిల్ ఫుడ్ని చూస్ చేసుకోవడం వల్ల నాగమణికంట కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టు నాకు అనిపించింది గైస్. సో ఆ ఒక్క రీజన్ వల్ల చాలా లో అయిపోయినట్టు అనిపించింది నాగమణికంట. సో ఆ రీజన్ వల్లనే మన నాగమణికంట గారిని నాగార్జున గారు కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచి క్లారిటీ అయితే చెప్పారు. మీ వైఫ్ సేఫ్, మీ కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో నువ్వు రావడం వలన అనేసి ఒక మాట చెప్పడం వల్ల నాగమణికంట కొంచెం ఎమోషనల్ అయ్యేసి ఇక అక్కడికి ఎండ్ అనేసి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకెళ్ళని నాగార్జున గారు అయితే చెప్పారు. సో ఆ టిష్యూ పేపర్ తీసుకొని అయితే ఇక వచ్చేసాడు బయటికి. అయితే తర్వాత ఇక గేమ్ స్టార్ట్ చేశారు నాగార్జున గారు. ఇక అద్దాల గేమ్ తెలుసు కదా, ప్రతి ఒక్కరు ఇద్దరిని చూస్ చేసుకోమని అయితే గేమ్ స్టార్ట్ చేశాడు. దీంట్లో కూడా నాకు ఎస్పెషల్లీ నాగమణికంటనే టార్గెట్ చేసినట్టు అనిపించింది. అందరు కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు నాగమణికంట పేరే చెప్తున్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, సింపతి గేమ్ ఆడుతున్నాడు, అన్ని ట్యాగ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో కూడా మీకు చెప్తాను గైస్. ఇప్పుడు మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ప్రేరణ సెలెక్ట్ చేసుకుంది నాగమణికంట సీతని. ఆబ్వియస్లీ నాగమణికంటనే టార్గెట్. ఇక నెక్స్ట్ సీత కూడా కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ అయింది, కొన్ని మార్క్స్ అయితే కొట్టింది కాబట్టి కొంచెం ఆమె యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించింది గైస్ నాకైతే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విష్ణుప్రియ సెలెక్ట్ చేసుకుంది నాగమణికంట నిఖిల్. ఇంకా నాగమణికంటను అయితే టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా నాగమణికంటను వదలరు. ఇక నాకు తెలిసి ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయ్యేదాకా ప్రతి ఒక్క రీజన్ నాగమణికంటని. ఎందుకంటే నాగమణికంట ఇప్పుడు ఒక రీజన్ దొరికింది అందరికైతే. ఇప్పుడు అతను కూడా డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు. సరే అగ్రి అనేసి ఈజీ యాక్సెప్ట్ చేసేస్తున్నాడు ఏదైనా. సో మేబీ అది వీక్నెస్ అనుకోవచ్చు మేబీ. సో మన నెక్స్ట్ నబీల్ సెలెక్ట్ చేసుకుంది విష్ణుప్రియని యష్మిని. ఇక విష్ణుప్రియ ఇక మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇక విష్ణుప్రియని కొంచెం ఎలిగేషన్స్ అయితే గట్టి చేస్తున్నారు. సో నెక్స్ట్ మరి యష్మి సెలెక్ట్ చేసుకుంది నాగమణికంట ప్రేరణని, నిఖిల్ సెలెక్ట్ చేసుకుంది నాగమణికంట విష్ణుప్రియని, నైనిక సెలెక్ట్ చేసుకుంది నాగమణికంట ప్రేరణ. సో మొత్తం నాగమణికంటనే టార్గెట్ చేసిరు. ఫైనల్గా ఏమని చెప్పారంటే నాగార్జున గారు, ఇంక్లూడింగ్ నాగమణికంట కాకుండా వేరే వాళ్ళ పేర్లు చెప్పండి అని అంటే అందరు నాగమణికంట రీజన్స్ చెప్పారు కదా. సో అక్కడ కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. సో నాకు బాధగా అనిపించింది. ఇక ఏదైతే ఏముంది గేమ్ కాబట్టి గేమ్లో పార్ట్ అనేసి తీసుకొని అగ్రీ చేసేసాను. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు గైస్. నేనైతే చాలామంది నోట్లో నుంచి అయితే నాగమణికంట గురించి అయితే. సో నెక్స్ట్ మన నామినేషన్లో ఉన్నది ఇక అందరిని నిల్చోబెట్టి నామినేషన్ నుంచి సేవ్ అయింది నిఖిల్. ఇక మళ్ళీ నాగమణికంట అయితే ఉన్నాడు కదా నామినేషన్లో, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు అక్కడి నుంచే. సో నిఖిల్ అయితే సేవ్ అయ్యాడు. నెక్స్ట్ పృథ్వీ నామినేట్ చేసింది నాగమణికంట సీతని, నాగమణికంట సెలెక్ట్ చేసుకుంది సీతని ప్రేరణ. ఇక నాగమణికంట సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అనేసి. సో గైస్ మీకు గత 2-3 days నుంచి నాగమణికంట గురించే టాపిక్ తీసుకొస్తున్నాను. అంటే అక్కడ జరిగేది నాగమణికంట గురించే గైస్ టాపిక్. ప్రతి సిచ్యువేషన్లో నాగమణికంట లేనిది అసలు గేమే జరగట్లేదు. బిగ్ బాస్ ముందుకు వెళ్ళట్లేదు. నాగమణికంటని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారా అంటే బిగ్ బాస్ నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ప్రతిదీ నాగమణికంట మీదనే నడుస్తుంది గేమ్ అయితే. ఎందుకంటే నాగమణికంట లో అయినప్పుడు బిగ్ బాసే నాగమణికంట మీద టాస్క్లు ఇస్తున్నాడు. మొన్న చూశారు కదా చిలక జాతకం ఎంత బాగా చేశాడు. నాకైతే అది ఫన్నీగా అనిపించింది. మిగతా కంటెస్టెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు, చాలా మెచ్చుకున్నారు నాగమణికంటనైతే. సో నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే సీత సెలెక్ట్ చేసుకుంది పృథ్వీ ప్రేరణని. ఇక ఆడికైతే గేమ్ ఎండ్ అయింది గ్యాస్. నెక్స్ట్ మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళని స్టాండప్ చేపించి నామినేషన్ నుంచి సేవ్ అయింది నబీల్. ఇక సో సాటర్డే ఎపిసోడ్లో అయితే ఇద్దరు సేవ్ అయ్యారు, నిఖిల్ నబీల్. సో వాళ్ళిద్దరు అయితే సేఫ్ జోన్లో ఉండి రిలాక్స్ అయ్యారు. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక ఆదిత్య ఓం అయితే రీఎంట్రీ ఇచ్చినట్టు ఒక ట్విస్ట్ లాగా వదిలారు. కానీ ఏదో వచ్చాడు నాగమణి ఆదిత్య ఓం గారు తన ఏవీ చూసుకోవడానికి, మళ్ళీ ఏదో
హౌస్మేట్స్ కల్పించడానికి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యాడు కదా, కొంచెం అందరు కలవాలి కాబట్టి సో మళ్ళీ అయితే నాగార్జున గారు పిలిచారు స్టేజ్ పైకి. సో తన ఏవి చూసుకొని ఆదిత్య ఓం గారు అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ హౌస్ నుంచి అనేసి అయితే ఒక మాట అయితే చెప్పాడు. లాస్ట్ నాగార్జున గారు అయితే పోతూ ఒక టాస్క్ ఇచ్చారు, అగ్గు పంచ్ అనేసి. ఇక ఆదిత్య ఓం గారు అయితే ఎక్కడ ఉన్నా పాజిటివ్ ఉంటుంది కాబట్టి అందరికీ పాజిటివ్ అని చెప్పేసి వెళ్ళాడు. అగ్గు అందరికి ఆల్మోస్ట్ అందరికి అగ్గే ఇచ్చాడు. పంచగా యష్మి కొంతమంది కంటెస్టెంట్స్కి అయితే ఇచ్చాడు. సో ఎనీవేస్ పోతూ అయితే పాజిటివ్గా వెళ్ళాడు. ఫస్ట్ టైం హౌస్లో నుంచి వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ పాజిటివ్గా వెళ్ళిందంటే నాకు తెలిసి ఆదిత్య ఓం గారే. ఆదిత్య ఓం గారు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అయితే మనం కోరుకుందాం, మన ఎస్ఆర్ టీవీ నుంచి కూడా కోరుకుందాం. సో ఇది గైస్ మనం సాటర్డే అప్డేట్ చూసుకున్నట్టయితే ఇక ఆదిత్య ఓం గారితో ఎండ్ అయింది. ఇక చిన్న టాస్క్ అయితే పెట్టారు ఎండింగ్లో. ఇక ఆ టాస్క్లో అయితే బాగా ఆడారు కాంతార శక్తి టీం అయితే. ఇక అది ఓకే, సాటర్డే ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. ల్యాగ్ లేకుండా చెప్పాను గైస్. ఇప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సండే అంటే ఫండేలో కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి. వాళ్ళు ఏందనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక సండే రోజు అయితే స్టార్టింగ్ ఎలిమినేషన్తో స్టార్ట్ చేశారు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది, విష్ణుప్రియ సేవ్ అయింది. తర్వాత నామనికంట నైనిక డేంజర్ జోన్లో ఉన్నారు, లాస్ట్లో వాళ్ళిద్దరు మిగిలారు. సో వాళ్ళిద్దరిట్లలో ఎవరు సేవ్ అయ్యారంటే నామనికంట సేవ్ అయ్యాడు. నైనిక ఎలిమినేట్ అయింది. నైనిక కొంచెం డిసప్పాయింట్తో వెళ్ళింది ఇంట్లో నుంచి, తన ఆట ఇంకా చూపించలేదనేసి. నైన్కి వెళ్తూ ఇక కొంతమందిని ఏడిపించి అయితే వెళ్ళింది. ఇక ఫైనల్గా ఏదో ఉందాం అనుకుంది కానీ అది కుదరలేదు. మళ్ళీ మేబీ ఏమైనా ట్విస్ట్ ఉండొచ్చేమో నైన్కి కూడా. సో ఇది గైస్ మనం మస్ట్ ఇక 9కి హెల్మెట్ అయింది. ఏవి చూసుకున్నప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా అయింది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఒక్కటి ఏంటంటే ఈ వీకెండ్లో అందరు గిల్టీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంట్లో నుంచి మిసేజ్ ఫుడ్ వచ్చింది కాబట్టి కొంతమంది ఫుడ్ తీసుకున్నారు, మిసేజ్ సాక్రిఫైస్ చేశారు. అది ఈ నాగార్జున గారు అయితే ఇక అది ఒక్కటి గిల్టీ ఎందుకు ఉండడం అనేసి ఆఫర్ కూడా నాగార్జున గారు ఇచ్చారు. సో ఇక ఎస్పెషలీ నాగమణికంటకి వాళ్ళ వైఫ్ నుంచి వాళ్ళ కూతురు నుంచి మెసేజ్ రావడం, యష్మికి వాళ్ళ ఫాదర్ నుంచి మెసేజ్ రావడం, ఇవన్నీ వాళ్ళ కొంతమంది కంటెస్టెంట్స్ వీళ్ళ ఇంట్లో నుంచి మెసేజ్ రావడం వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. చాలా ఏమంటారు బరువు బాధ్యతలు కూడా దిగాయి అనేసి కొంతమంది కంటెస్టెంట్స్ అయితే అన్నారు గైస్. సో ఎనీవేస్ వాళ్ళైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ ఇంట్లో నుంచి మెసేజ్లు విన్న తర్వాత ఇంకా తెలుసు కదా యష్మి అయితే ఇంకా ఎమోషనల్గా అయ్యింది. సో ఇక ఇక్కడి నుంచి బాగా ఆడుతా అనేసి అన్నది. ఇంకా సో మనం ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనం స్టార్టింగ్ ఈరోజు చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్టార్టింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే హరితేజ. మన సీజన్ 1లో చూస్తాం ఎన్టీఆర్ హోస్ట్గా ఉన్నప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది హరితేజ, శివాజీ. సో వీళ్ళైతే చాలా బాండింగ్ ఉండే, మంచిగా అనిపించింది వాళ్ళ బాండింగ్. హరితేజ అంటే హరికథలు చెప్తూ తను కంటే ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకొని ఫైనల్గా సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంట్రీ ఇచ్చింది హరితేజ. ఇప్పటి నుంచి డబల్ ధమాకా ఉంటుంది గైస్. ఇప్పుడు నాకు తెలిసి ఎందుకు వైల్డ్ కార్డ్ పెట్టారంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతున్నారు, ఫన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు అనేసి. మేబీ నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల డబుల్ ధమాకా ఉండొచ్చు, చాలా ట్విస్టులు ఉండొచ్చు, వీక్లీ 2 ఎలిమినేషన్స్ కూడా ఉండొచ్చు. ఏదో ఒకటి అయితే ట్విస్ట్ జరుగుతుంటుంది గైస్. ఇప్పటి నుంచి ఒక లెక్క అనేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూడా అలానే ఉంటుంది గైస్. హరితేజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్. గేమ్కి పేరేం తెలుసా అసలు? కొత్తగా వచ్చే వాళ్ళ పేర్లు పాత ఉన్న కంటెస్టెంట్స్కి ఒరిజినల్ గ్యాంగ్స్ అని పెట్టాడు, కొత్తగా వచ్చే గ్యాంగ్కి రాయల్స్ టీమ్ అని పెట్టాడు. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే విష్ణుప్రియ రాగానే ఒక గేమ్తో స్టార్ట్ చేశారు బిగ్ బాస్. గెస్ట్లు ఈ వీకెండ్లో గెస్ట్లు కూడా వచ్చారు. హీరో మూవీస్ అంటే మూవీ ప్రమోషన్స్ కూడా వచ్చారు కొంతమంది గెస్ట్లు. సో అందులో ఫస్ట్ హరితేజ వెళ్ళినాక తర్వాత ఫస్ట్ వచ్చిన గెస్ట్ ఎవరంటే శ్రీ విష్ణు మూవీ ప్రమోషన్స్ కోసం అయితే బిగ్ బాస్ హౌస్ టీమ్ స్టేజ్ మీదకి అయితే వచ్చారు. ఒక గేమ్ అయితే పెట్టారు, బాగా ఆడారు. ఆ గేమ్లో అయితే చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇప్పుడు రియాలిటీ టీం గెలిచింది. ఇక తెలుసు కదా మన ఒరిజినల్ గ్యాంగ్స్ అయితే గెలిచింది. ఇక శ్రీ విష్ణు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ చాలా బాగుంది, మీరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, మీలాంటి మార్కెటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ బయట అయితే ఎవరు లేరు అనేసి ఒక గూస్ బంప్స్ వచ్చేలా కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు. సో ఎనీవేస్ ఇక శ్రీ విష్ణు చాలా మంచి హీరో, న్యాచురల్ హీరో కాబట్టి ఇక మనకైతే ఎంటర్టైన్మెంట్ చేసి అయితే వెళ్ళాడు.
సో నెక్స్ట్ మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసుకున్నట్టయితే సెకండ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి టేస్టీ తేజ తెలుసు కదా గైస్, లాస్ట్ సీజన్లో చాలా ఎంటర్టైన్మెంట్ చేసిండు, చాలా ఫన్నీగా ఉన్నాడు. ఎస్పెషల్లీ శోభా శెట్టితో అయితే మంచి ట్రాక్ అయితే మెయింటైన్ చేసాడు, చాలా ఫన్నీగా అనిపించింది. కానీ లాస్ట్ దాకా వాళ్ళ మమ్మీ కోసం హౌస్లోకి తీసుకురావడానికి చాలా తపన పడ్డాడు, కానీ అది కుదరలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అవ్వడం వల్ల చాలా డిసప్పాయింట్తో వెళ్ళాడు టేస్టీ తేజ్ అయితే. చాలా డిసప్పాయింట్ కావడం వల్ల మళ్ళీ ఆఫర్ అయితే మంచి ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 8లో. సో ఇప్పుడైనా వాళ్ళ మదర్ తీసుకురావాలని అయితే ఒక గోల్తో అయితే అడుగు పెట్టాడు. అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తానైతే ఒక మాట ఇచ్చి అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. సో ఎనీవేస్ ఏదైతే ముందు మంచిగా ఆడాలి, వాళ్ళ మదర్ వచ్చేదాకా ఉండాలి, లాస్ట్ ఫైనల్ టాప్ 4లో ఉండాలని అయితే మనం కోరుకున్నాం గైస్. థర్డ్ వైల్డ్ కార్డు నైని పవనితో లాస్ట్ సీజన్లో అతి తక్కువ టైంలో ఎలిమినేట్ అయిందంటే నైని పవని. సో చాలామంది అయ్యో పాపం అనే వాళ్ళు ఉన్నారు ఆమెను చూసి. ఎస్పెషల్లీ శివాజీ గారు అయితే చాలా సాక్రిఫైస్ చేశారు ఆమె కోసం నేను హెల్మెట్ అవుతామని పెట్టండి నాగార్జున గారు అని అయితే స్టేజ్ పైన చెప్పాడు. కానీ నైని పవని చాలా ఎమోషనల్గా వేసి వెళ్ళిపోయింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా హెల్మెట్ అయ్యాను, నేను మంచిగా ఆడాను, నన్ను ఎందుకు హెల్మెట్ చేస్తున్నారని కొన్ని మాటలు అయితే చెప్పింది. కానీ ఎనీవేస్ ఏదైతే ఏముంది మళ్ళీ అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది సీజన్ 8లోకి. సో ఇప్పుడు చూద్దాం ఆమె డబుల్ ధమాకా ఎలా ఆడుతుంది, ఎలా ఉంటుంది అవన్నీ అయితే చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నాము. ఆమెకి ఒక ట్రాక్ కూడా పెట్టారు నాగార్జున గారు, ఎవరి ఇష్టం ఎవరు క్రష్ అది ఇదని పెట్టాడు. కొంతమంది పేర్లు అయితే చెప్పింది. ముందు చూద్దాం ఆమె ట్రాక్ ఏమైనా ఉంటుందా, లేకపోతే గేమ్ పైన ఫోకస్ ఉంటుందా, ఆమె అనుకున్న గోల్ పైన ఫోకస్ ఉంటుందా. సో శివాజీ గారు చెప్పారు కదా, చాలా మంచి మాటలు చెప్పి పంపించాడు. సో గేమ్ ఆడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మనం నెక్స్ట్ ఫోర్త్ వైల్డ్ కార్డ్ వచ్చేసి మహబూబ్ దిల్సే కూడా లాస్ట్ గత టూ సీజన్ బ్యాక్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు, బాగా అనిపించింది మహబూబ్ దిల్సే. మంచి ఫిజికల్ టాస్క్లు ఆడతాడు, మంచి ఎనర్జీగా ఉంటాడు ఎప్పుడు. సో ఈ సీజన్లో కూడా మంచి, ఇప్పుడు నిఖిల్కి పృథ్వీకి ఎవరు ధీటుగా ఇస్తారనేసి అనుకుంటే ఇప్పుడు నా మహబూబ్ దిల్సే గారు ఇస్తారని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ వీక్ ఉన్నారు. చూసుకున్నట్టయితే మణికంఠ, కొంతమంది నబిల్ ఆడుతున్నాడు కానీ సమ్ టైమ్స్ కొంచెం డల్ అవుతున్నాడు. సో మేబీ ఈ సీజన్లో గట్టిగా స్ట్రాంగ్ ఇచ్చేది పృథ్వీకి, నిఖిల్కి స్ట్రాంగ్ ఇచ్చేది మహబూబ్ దిల్సే అనుకుంటున్నా. సో చాలా ఎనర్జీగా అయితే ఇంట్లోకి అడుగు పెట్టాడు. టాప్ 4లో కూడా ఉంటానైతే మాట ఇచ్చాడు స్టేజ్ పైన. చూద్దాం. మేబీ ఫిఫ్త్ వైల్డ్ కార్డు రౌడీ రోహిణి అంటే తెలుసు కదా, సీరియల్స్ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని చిన్న షోలలో తనకు మంచి స్పెషల్ మార్క్ను క్రియేట్ చేసుకొని లాస్ట్ సీజన్లో వచ్చింది, కానీ అంత పేరైతే రాలేదు బిగ్ బాస్లో. సో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరి మేబీ ఇప్పుడు డబల్ ధమాకా ఇస్తాను, చాలా ఫన్నీగా కామెడీ చేస్తా, అందరితో కలిసి ఉంటా. ఇక స్టార్టింగ్ ఒక టిస్ట్తో అయితే వెళ్ళింది. నేను వైల్డ్ కార్డ్ కాదు, జస్ట్ నామినేషన్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చాను ఏదేదో అన్నది. సో మేబీ అయితే రౌడీ రోహిణి అయితే ఇక చాలా ఫన్ చేస్తుందని మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సిక్స్త్ వైల్డ్ కార్డ్ వచ్చేసి గౌతమ్ కృష్ణ తెలుసు కదా, ఏమంటారు 2.0 అనేసి లాస్ట్ సీజన్లో అయితే చాలా ఫన్నీగా చేశాడు. సో ఈ సీజన్లో మహబూబ్ దిల్సాకి మేబీ ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా చాలా టకఫర్ ఇస్తాడు, ఎందుకంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి. లాస్ట్ సీజన్లో తను అనుకున్న గోల్ అయితే రీచ్ కాలేదనేసి ఈ సీజన్లో రీచ్ అవుతా అనేసి కప్పు కొట్టే వెళ్తా అనేసి చెప్తున్నాడు. మేబీ ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా మంచిగా ఆడి తనకంటూ మంచి పేరు సంపాదించుకొని వెళ్తాడని అయితే చాలామంది అంటున్నారు. లాస్ట్ సీజన్లో అయ్యో పాపం అన్నారు, కానీ ఇప్పుడు ఈ సీజన్లో ఎలాంటి పేరు వస్తుందని చాలామంది అయితే ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు. సిక్స్త్ వైల్డ్ కార్డ్ ఇక గౌతమ్ కృష్ణ తెలుసు కదా, మీకు అంతా చెప్పాను. సో ఈ సీజన్లో ఎలా ఆడతాడు, ఎలా ఫిజికల్ టాస్క్లు ఆడతారని చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నాం. సో సెవెంత్ వైల్డ్ కార్డ్ వచ్చేసి ముఖ్య వినాష్ ఎక్కడున్నా డబుల్ ధమాక్ ఇవ్వడానికి అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. సో ఎట్లా ఆడతాడు, ఏంది ఈసారి ఏం ట్రాక్ మెయింటైన్ చేస్తాడని చాలామంది అయితే ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాం. సో చూద్దాం, ఫస్ట్ వీకే కదా, ఫస్ట్ డేనే కాబట్టి మనం చూద్దాం ఇక తర్వాత తన ఆట ఎట్లా ఉందో. సో లాస్ట్ వైల్డ్ కార్డ్ ఇక తెలుసు కదా, గంగావతో అయితే ఎండ్ ఇచ్చాడు బిగ్ బాస్. గంగావ ఇక తెలుసు కదా, లాస్ట్ సీజన్లో ఎంతో ఫన్నీ చేసింది, కానీ హెల్త్ ప్రాబ్లం రావడం వలన మధ్యలోనే గివప్ ఇచ్చి వెళ్ళడం గంగావ. చాలామంది అక్కలు అయితే చాలా ఫీల్ అయ్యారు గంగావ వెళ్ళిపోవడం. సో మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. సో ఇప్పుడు చాలా ఎనర్జీగా చాలా యో అనుకుంటా బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగుపెట్టింది. మేబీ చాలామంది అయితే ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు, గంగా ఎలా ఆడుతుంది, ఎలా ఉంటుంది, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ కంటెస్టెంట్స్ కాబట్టి. సో మేబీ ఈసారి ఫన్నీగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏసీ పడట్లేదు, ఫుడ్ పడట్లేదు అని ఏదో ఒక రీజన్ పెట్టి హెల్త్ ప్రాబ్లం రావచ్చేమో అని అనుకుంటున్నారు కొంతమంది కంటెస్టెంట్స్. అలాంటిది ఏం లేదు, ఈసారి అయితే చాలా ఎనర్జీగా వచ్చాను.
కొత్త ఇల్లు కొనుక్కున్నాను, కొత్త పొలాలు కొనుక్కున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను బిగ్ బాస్ వల్లనే. బిగ్ బాస్ గంగవ్వ అనే పేరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉందని స్టేజ్ పైన చాలా మంచి మాటలు అయితే చెప్పింది గంగవ్వ. సో నాగార్జున గారు కూడా చాలా ఫన్నీగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు గంగవ్వని. సో మేబీ ఇక చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో గంగవ్వ ఆట. సో ఇది గైస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, 8 ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళకు ఇక ఒరిజినల్ టీమ్స్, ఒరిజినల్ గ్యాంగ్స్ అని పెట్టాడు, రాయల్స్ గ్యాంగ్స్ అని పెట్టారు ఇద్దరికి. సో ముందు ముందు నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఇక ముందు వీళ్ళిద్దరికి టాస్క్లు పెట్టి ఇందులో నుంచి ఎవరు నామినేషన్లు ఉంటారు, ఎవరు సేవ్లో ఉంటారు, వీళ్ళు ఒక టీము వీళ్ళు ఒక టీం అనే ఒక ఉంటుంది. మేబీ నాకు తెలిసి మెగా చీఫ్ నబీలో చీఫ్ పృథ్వీ ఉన్నారు కాబట్టి మేబీ వీళ్ళకి ఏదన్నా సపోర్ట్గా ఉండొచ్చు, రేషన్లో కావచ్చు, ఫుడ్లో కావచ్చు, ఇంట్లో వర్క్స్ పరంగా ఎన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తుండొచ్చు. మేబీ ముందు వీళ్ళ ఆట ఎలా ఉంటుంది, ఇప్పుడు 16 కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏంది ఇంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఈ సీజన్ ఎన్ని డేస్ ఉంటుంది, చాలామందికి అయితే క్వశ్చన్ ఉంది. డబుల్ ధమాకాతో అయితే నాకు తెలిసి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ చేయడానికే వచ్చారు. ఇన్ని రోజులు ఎమోషనల్ ఉంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను గైస్. సో ఎనీవేస్ ఇప్పుడైతే బిగ్ బాస్ చాలా ఫన్నీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది గైస్, ఈ వీకెండ్ అయితే చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాయి, సెలబ్రిటీలు వచ్చారు. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఎలిమినేషన్ జరిగింది నైని, పవన్, ఆదిత్య ఓం గారు. సో ఎనీవేస్ ఏముంది, ఒక పక్క బాధ, ఒక పక్క ఆనందం. సో ఇప్పటి నుంచి అయితే బిగ్ బాస్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతే గైస్ నేను చెప్పదలుచుకుంది వీకెండ్ అప్డేట్ అయితే. సో ఇది గైస్, చూస్తూనే ఉండండి SR TV.